పత్తి అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం 86 జిల్లాలో అత్యధికంగా పత్తి పంట పెట్టారు. కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మిర్చి పంట ఎక్కువ వేశారు. మిర్చికి గిట్టుబాటు ధర రాలేదు. ఒక ఎకరాకి 2 లక్షలు 2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,48,219 హెక్టార్లో సాగు చేశారు. అందులో ప్రధానంగా హైయెస్ట్ కర్నూలు జిల్లాలోనే 2,27,969 హెక్టార్లు సాగు చేశారు. అంటే దాదాపు 5 లక్షలు 6 లక్షల ఎకరాలు సాగు చేశారు ఒక కర్నూలు జిల్లాలోనే. కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా, నంద్యాల జిల్లా, సత్య జిల్లా, ప్రకాశం జిల్లా, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, కాకినాడ, ఏలూరు, బాపట్ల, మన్యము, పార్వతీపురం ఈ అన్ని జిల్లాలు కూడా అత్యధికంగా సాగు చేశారు. ఒక ఎకరాకు 70-80 వేల దాకా పెట్టుబడి పెడతారు కర్నూలు జిల్లాలో. ఇది నీటిపారుదల పంట కాబట్టి మెట్ట పంటగా సాగు చేస్తారు. అంటే కొంచెం సాధారణమైన వర్షాలు వస్తే కూడా పత్తి ఒక మాదిరిగా పంట వస్తాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ, ఈ జిల్లాలో ఎక్కువనే, కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ వర్షాలు వచ్చాయి. ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల కాయ మొత్తం కుళ్ళిపోయింది, నేల రాలిపోయింది, గులాబీ రంగు పురుగు వచ్చింది, పుల్లు తెగులు వచ్చింది. వచ్చి పత్తి పంట చేతి రాకుండా ఒక ఎకరాకు 10, 15, 20 క్వింటాల దాకా వచ్చే పత్తి ఇప్పుడు రైతుల దగ్గర ఈ రోజు మేము పోయాం, నిన్న మనకు తిరిగాం. కేవలం ఒక ఎకరాకు 3 క్వింటాలు 4 క్వింటాలు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్ ఆదోనిలో, కర్నూలు జిల్లాలోనే, రాయలసీమ జిల్లాలో పెద్ద పత్తి మార్కెట్ అయితే ఆదోని చాలా హైయెస్ట్ మార్కెట్. గతంలో జమానా నుంచి పెద్ద మార్కెట్ ఇది. మార్కెట్ తీసుకుపోతే ఒక క్వింటాల్ 4,000, 3,000, 5,000 దాకా అడుగుతున్నారు. ఈ పత్తి పంటకేమో పెట్టుబడి ఎక్కువ కాబట్టి రైతులు ఏమంటారంటే కనీసం అంటే ఒక ఎకరాకు ఒక క్వింటాల్ పత్తి 12,000 రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు, మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ మార్కెట్ లో పత్తి తీసుకొని ఎవరు కొనరు, సిండికేట్ గా ఏర్పడతారు. ఇదో తేమ శాతం ఎక్కువ ఉందని రకరకాల పేర్లు పెట్టి రైతుల్ని ఒకటి రేపు 2 రోజులు అక్కడే నాముస్తారు, అక్కడే కొనుగోలు చేయరు. రైతు తనకి ఇంటికాడ వ్యవసాయం ఉంటుంది, పశువుల పనులు, మేకల పనులు, తర్వాత వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి పత్తి నమ్ముకుని వెంటనే ఇంటికి పోవాలా.